టోనీ మామ ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది? ఏడుస్తూనే కూర్చున్నావు రాత్రి నుంచి. అడిగితే ఎంతకీ చెప్పట్లేదు. ఏం జరిగిందో మాకు అర్థం కాదు కదా. ఏం జరిగిందో చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. చెప్పు టోనీ మామ, ఏమైంది? అదే టోనీ, ఏం జరిగిందో క్లారిటీగా చెప్తేనే కదా మాకు అర్థం అవుతుంది. నువ్వు అలా ఏడుస్తూ కూర్చుంటే కనీసం మీకు ఎలా హెల్ప్ చేయగలం? ఇంతమంది ఉన్నాం, ఖచ్చితంగా ఏదైనా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఒక్క మాట చెప్పు, దానికి ఖచ్చితంగా సహాయం చేస్తాం. చెప్పు. ఇంతలా అందరం కలిపి అడుగుతున్నాం కదా టోనీ, ఒక్కసారిగా మాకు చెప్పు, ఎందుకంత బాధపడుతున్నావు? అందరం హ్యాపీగానే ఉన్నాం కదా, ఏం జరిగింది? ఎందుకు బాధపడుతున్నావు? టోనీ, ఇప్పటికే అడిగి అడిగి అలిసిపోయాం. ఇంకా మా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా? మాట్లాడుతుంటే ఇంకెంతసేపు అయ్యా ఏడుస్తావు? చెప్పయ్యా, ఏమైంది? ఏమైందో చెప్తేనే కదా మేము ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తాం. చెప్పు, ఏమైంది? ధను, మీ ఎవరికి అర్థం కాలేదా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నిన్న రాత్రి నా ఇంటి పైన పిడుగు పడింది. ఆ పిడుగు దాటికి నా ఇల్లు మొత్తం కూలిపోయింది. నా ఇల్లుని ఎంతో ఇష్టంగా ప్రేమగా కట్టుకున్నాను. ఆ ఇల్లు ఇప్పుడు లేకపోయేసరికి నేను ఎలా ఉంటాను? చెప్పు, నువ్వైనా చెప్పు, ఎలా ఉంటాను? మీ ఎవరికి అర్థం కాలేదా? అరే టోనీ, ఏమైంది? నువ్వు నాతోనే ఉన్నావు కదా, ఎందుకు బాధపడుతున్నావు? ఇది నా ఇల్లు కాదు, మన ఇల్లు. ధను మనందరి కోసం కట్టడానికో, అందరం కలిపి ఇక్కడే ఉంటాం. ధను, ఏమంటావు? నేనేమన్నా మీకు అడ్డా చెప్పండి. నేనైతే ఆల్రెడీ మీ అందరినీ కలిసే ఉండమని చెప్పాను. కలిసే ఉంటున్నారు కదా, ఎందుకు బాధపడుతున్నావు టోనీ? ఇప్పటిదాకా మన ఇంట్లో మనం చాలా చాలా చేసాం, చాలా సందడి చేసుకున్నాం, ఆడాం పాడాం తిరిగాం. మీ ఎవరికి బాధ అనిపించట్లేదా? ఇన్నాళ్ళు ఆ ఇల్లు ఒక్కసారిగా కనబడకుండా మనందరికి దూరం అయిందని ఒక్కరికి బాధ అనిపించట్లేదా? చెప్పండి. అవును టోనీ, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఇల్లుని వెనక్కి తీసుకుని రావడం కష్టం కదా. సరే, ఏదో ఒకటి నువ్వు చెప్పావు కదా, మనం అయితే ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇల్లు ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ఓరి నాయనా, ఇంత ఘోరంగా డ్యామేజ్ అయిందా? అయ్యా బాబోయ్, ఇల్లు మొత్తం నాశనం అయిపోయినట్టుగా ఉంది. ఓరి నాయనా, టోనీ మ్యాన్షన్ కి ఇటువంటి పరిస్థితి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. చాలా ఘోరం. ఇన్నాళ్ళు మేమందరం ఇక్కడే ఆడి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరిగాం. కానీ ఇప్పుడు దీనికి ఇలా అవుతుందంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఓహో, లోపల కూడా మొత్తం డ్యామేజ్ అయినట్టుగా ఉంది. లోపలికి వెళ్ళడానికి అబ్బా దారి కూడా లేదు. వద్దులే, మన లోపలికి వెళ్ళడం ఇంకా ఇంపాసిబుల్. నాకైతే అర్థం అయిపోయింది. ధను, నేను నా మ్యాన్షన్ ని ఎంత ఇష్టపడతానో తెలుసు కదా. స్పైడర్ మ్యాన్ ని నేను ఇంటి నుంచి వెళ్ళగొట్టడం వల్లే ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు. అందుకే ఈ పరిస్థితి నాకు వచ్చింది. నా ఇల్లు మళ్ళీ బాగు కాదా అని భయం వేస్తుంది. నువ్వు సాయం చేయి. అరే, స్పైడర్ మ్యాన్ కి ఎవరైతే ఇల్లు కట్టారో ఆ బిల్డర్ నాకు బాగా తెలుసు. ఆ బిల్డర్ కి నేను ఒకసారి ఫోన్ చేస్తాను, ఖచ్చితంగా నీ ఇల్లు నార్మల్ చేస్తాడు. ఒక్కసారి ఆగు, నేను ఫోన్ కనెక్ట్ చేస్తున్నాను. హలో సార్, ఎలా ఉన్నారు? మీరు చాలా బాగా కట్టారు స్పైడర్ మ్యాన్ హౌస్ అయితే. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ యొక్క హౌస్ అయితే ఒకటి కూలిపోయిందనమాట. ఆ హౌస్ ని ఒకసారి వచ్చి చెక్ చేస్తారా? అయ్యో, మీరు మా ప్రీమియం కస్టమర్. ఇప్పుడే సార్, ఇప్పుడే బయలుదేరి మీ ముందుంటాను, సరేనా? మీకోసం ఏదో చూస్తూ ఉంటాను, కొంచెం తొందరగా రండి. మా ఫ్రెండ్ చాలా చాలా బాధల్లో ఉన్నాడు, తను ఇల్లు పోయిందని. ఓకే ధనువన్న, ఏంటి వస్తున్నారా? ఒకవేళ అతను వచ్చినా కూడా మన దగ్గర డబ్బులు లేవు. అతను ఎంత డబ్బులు అడుగుతారో ఏంటో మనకు తెలియదు కదా. అవును రచించాను, మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు మొత్తం స్పైడర్ మ్యాన్ ఇంటికే వాడేసాం. సరే, ముందు అతనైతే రాని, వచ్చిన తర్వాత ఏమంటాడని ఒకసారి చూద్దాం. A few moments later. ఓహో, ఇంత ఘోరం జరిగిందేంటి? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. సిటీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌస్ ఏమన్నా ఉందంటే అది టోనీ యొక్క మ్యాన్షన్ మాత్రమే. చాలా చాలా బాగుంటుంది. అలాంటి దానికి ఇటువంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినట్టుగా ఉంది. కొంచెం అయితే కొంచెంలో అయిపోయేది, కానీ చూసుకున్నట్లయితే మ్యాన్షన్ మొత్తం కూలిపోయినట్టుగా ఉంది. అదే సార్, నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేసి మా మ్యాన్షన్ ని మళ్ళీ నార్మల్ చేయండి ప్లీజ్. సరే, మీరేం కంగారు పడకండి. ఒక్కసారి నేను నా టీమ్ తో మాట్లాడతాను. ఇదిగో, ఒక్కసారి ఈ మ్యాన్షన్ మొత్తం ఒక రౌండ్ వేసుకునిరా. మ్యాన్షన్ మొత్తం కూలిందా, ఒకవేళ ఒక్క సైడే కూలిందా అనేది తెలియాలి నాకు. మొత్తం క్లియర్ గా చెక్ చేసుకుని వచ్చి నాకు చెప్పు, సరేనా? ఓకే బాస్, ఇప్పుడే వెళ్తున్నాం. ఒరే రారా, మొత్తం తిరిగేద్దాం. ఒక రౌండ్ ఎత్తే తెలుస్తుంది ఏమైందో. ఓరి నాయనా, కూలిపోయింది మొత్తం. సార్, ఈ మ్యాన్షన్ ని నార్మల్ చేయడంతో పాటు దీన్ని మంచిగా అప్గ్రేడ్ కూడా చేయాలనుకుంటున్నాం. అప్గ్రేడ్ వచ్చేసరికి ఎలా ఉండాలంటే, మన టోనీకి కొన్ని కోరికలు ఉన్నాయి, అవన్నీ మీకు క్లియర్ గా చెప్తాను. అది ముందుగా మా వాళ్ళు మ్యాన్షన్ మొత్తం ఎంత డ్యామేజ్ అయిందో చెక్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు ఒకసారి వచ్చిన వెంటనే ఒకసారి చెక్ చేయగానే మనం మొత్తం మాట్లాడాలి. అరే బాస్, మొత్తం చెక్ చేసాం. ఇదేంటి బాస్, మ్యాన్సన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడ కూడా ఒక్కటి కూడా మిగిలినట్లేదు. మొత్తం నాశనం అయిపోయింది బాస్, మొత్తం నాశనం అయిపోయింది. ఓకే, అయితే మ్యాన్షన్ మొత్తం నాశనం అయిపోయింది అంటావు.
అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ మొదటి నుంచి కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. అవును బాస్, దీన్ని మొదటి నుంచి కన్స్ట్రక్ట్ చేయాలంటే మళ్ళీ చాలా డబ్బు అవుతుంది. అంత డబ్బు వీళ్ళు పెట్టలేరేమో అనిపిస్తుంది. సరే మీరైతే మాట్లాడండి బాస్ వీళ్ళతో. అదంతా నేను మాట్లాడతానులే. విన్నారు కదా, మీ మ్యాన్షన్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట. ఈ మ్యాన్షన్ చాలా ఖరీదైంది. దీన్ని మళ్ళీ కట్టాలంటే చాలా డబ్బు అవుతుంది. సుమారుగా 700 కోట్లు అవుతుంది. తక్కువ ఏం కాదు. టోనీ యొక్క మ్యాన్షన్ చాలా చాలా విలువైంది. దాంతోపాటు మీరు ఏదో అప్గ్రేడ్స్ కూడా అడిగారు. అవన్నీ చేయాలంటే 700 కోట్లు మీ దగ్గర ఉన్నట్లయితే తక్షణమే నాకు ఇవ్వండి. నేను నా పని ప్రారంభిస్తాను, సరేనా? ఇప్పటికిప్పుడు 700 కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకుని రమ్మంటారు అంత డబ్బు? నీకేంటి మిస్టర్, నీతో పాటు మిస్టర్ ధను ఉన్నాడు. తను అనుకుంటే ఏమన్నా చేయగలడు. స్పైడర్ మ్యాన్ ఇంటికి 400 కోట్లు తీసుకొచ్చాడు. తనేమన్నా తక్కువ మాట? వామ్మో, నాకైతే మాత్రం మీ పైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు తీసుకొస్తారని. మీరైతే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వచ్చి వాలిపోతాను. ఓకేనా? ఒక్కసారి డిసైడ్ చేసుకుని నాకు చెప్పండి. ఓకే బాయ్స్, కమాన్, లేట్ చేయకుండా మనం ఇంటికి వెళ్దాం. ఈ రోజు ఎలా అయినా మనకు పెద్ద పని పడబోతుందేమో అనిపిస్తుంది. మన వాళ్ళందరినీ సిద్ధం చేద్దాం, సరేనా? ఓరి నాయనా, మనమైతే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఇంటికి ఉన్న డబ్బు మొత్తం పెట్టేశాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే ఆ డబ్బు తీసుకొని రాగలమో అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికైతే 700 కోట్లంట టోనీ. 700 కోట్లంటే నీ దగ్గర అంత డబ్బు ఉందా చెప్పు? దాను, నేను టోనీ స్టార్క్, నా గురించి తెలిసింది కదా. కానీ నాకు కార్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఆ డబ్బుని మొత్తం నేను కార్స్ పైనే పెట్టాను. సో నేనైతే ఖచ్చితంగా ఆ డబ్బునైతే ఇవ్వగలను. నా దగ్గర డబ్బు అయితే ఉంటుంది, కానీ కార్ల రూపంలో ఉంటుందన్నమాట. అమ్మ బాబోయ్, నేను ఇంకెంతో కష్టం అని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలని మంచి మాట చెప్పావు. సర్లే, ఆ కార్లు ఏవో ఉన్నాయన్నావు కదా, ఆ కార్లు ఇచ్చేసాయి. ఆ కార్లు ఇచ్చేసి మళ్ళీ మ్యాన్షన్ని నార్మల్ చేద్దాం, సరేనా? కానీ ధను, ఆ కార్లన్నీ నా గరాజ్ లోనే ఉన్నాయి. ఒక్కసారి గరాజ్ వెళ్ళి చెక్ చేయి. ఓకే, మనమైతే గరాజ్ లోకి అయితే వెళ్దాం. ఊరి నాయనా, ఇదెక్కడి మాత్రం మావా, గరాజ్ కూడా మొత్తం కూలిపోయినట్టుగా ఉంది. ఇందులో కనుక కార్లు ఉన్నాయని చెప్పక టోనీ. ఒకవేళ ఇందులో ఉన్నాయంటే మాత్రం ఒక్క కారు కూడా మనకి చిక్కదు. ఊరి నాయను, మొత్తం లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు కదా. అరే టోనీ, ఇందులో ఉన్నాయని చెప్పకే. అరే నేను చెప్పడం మర్చిపోయాను. నా కార్లన్నీ ఆ గరాజ్ లోనే ఉన్నాయి. అయిపోయిందిరా, దాంట్లోకి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. అరే షించాన్, నువ్వు ఉన్నావు కదా, ఒకసారి నువ్వు ట్రై చేయరా. అక్కడ హోల్ చాలా చిన్నగా ఉంది, నేను దూరడం కష్టం. నువ్వైతే ఖచ్చితంగా వెళ్ళిపోతావు. ఒకసారి ట్రై చేయి. నాకు తెలిసి కార్లకైతే ఖచ్చితంగా ఏమై ఉండదు అనువన్నా. ఎందుకంటే ఇక్కడ నుంచి లోపల ఏమైనట్టుగా కనిపించట్లేదు. నేను లోపలికి వెళ్ళి చూస్తాను కదా. ఓరే, ఏదైతే చిన్నగా ఉంది కానీ వెళ్ళట్లేదు. వెళ్ళవే. ఓహే నాయన, పద 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 లేకు. ఓ లోపలికి వెళ్ళరా. అరే, ఇక్కడ ఇనుము మొత్తం అడ్డంగా వస్తుంది, నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఎలా అయినా సరే ఈసారి వెళ్ళాలి. ఓ నాయనో, లేవనివ్వండి. చూస్తే ఇది చిన్న రంధ్రంలాగే ఉంది అన్న, కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నాను ఎంత ప్రయత్నించినా కూడా. అరే షించాన్, దాని దగ్గర ప్రయత్నించుకు. రైట్ సైడ్ లో కూడా ఒక చిన్న హోల్ ఉంది, దాని నుంచి కూడా ప్రయత్నించు. అక్కడ నీ టైం వేస్ట్ చేసుకోకు. సరే, ఒకసారి ట్రై చేద్దాం. ఓరి నాయనో, ఓరి బాబోయ్, తరువనా నేను లోపలికి వెళ్ళిపోయాను. సరే, ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాను. ఓరి నాయనా, అయ్యో ఏం జరుగుతుంది? ఓరి బాబోయ్, కార్లన్నీ కాలిపోయినట్టుగా ఉన్నాయే. అబ్బా, ఎలాంటి సూపర్ కార్లు, బంగారం లాంటి సూపర్ కార్లు కాలిపోయాయి. అయ్యా, ఎంత పని జరిగింది టోనీ మామ. నీ కార్లన్నీ కాలిపోయాయి టోనీ మామ. ఏం చేసేది నాయనా, టోనీ మామ కార్లు కాలిపోయాయి. ఓరి నాయనా, కాలుతుంది బాబోయ్, ఇవన్నీ ఇంకా కాలుతూనే ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్లయితే లోపల ఇంకా గరాజ్ ఉంటుంది కదా. ఊరి నాయనా, ఈ గరాజ్ మొత్తం డ్యామేజ్ అవడం వల్ల మొత్తం కప్పుకుపోయినట్టుగా ఉంది. ఈ కార్లు అయితే మాత్రం అసలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. ఇంకా లోపల అసలైన గరాజ్ ఉంది, లోపలికైతే మాత్రం మొత్తం ఊరే కూలిపోయింది. లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. సరే, ఈ విషయం మొత్తం మనం ధను ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఇక్కడైతే ఒక్క కారు మిగలేదు. లోపల ఉన్న గరాజ్ లో ఖచ్చితంగా ఒక్క కారైనా ఉండే ఉంటుంది. ఒక్కసారి ధను వాళ్ళకి చెప్దాం. ధనువునా వస్తున్నారు బాబోయ్. ఊరి నాయన, తరువునా లోపలైతే మాత్రం ఒక కార్ లేదు, అన్ని కార్లు అయితే బ్లాస్ట్ అయిపోయాయి. చెప్తున్నా కదా. కానీ లోపల ఇంకో సీక్రెట్ గరాజ్ ఉంటుంది కదా, ఆ గరాజ్ అయితే మాత్రం కప్పబడిపోయింది. దాని లోపలికి వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా మన కార్లు దొరుకుతుంది అనువన్నా. ఏం రచించా, నువ్వు అన్ని క్లియర్ గానే చూసావా? ఒక్క కారు కూడా మిగలేదా? అన్ని కార్లు కాలిపోయాయేంటి? సరే, ఇంకేదో గరాజ్ ఉందన్నావు, సీక్రెట్ గరాజ్ అన్నావు, మొత్తం కప్పిపోయిందన్నావు. ఎక్కడది? ధనువన్న టోనీ మామ గరాజు లోపల వరకు ఉంటుంది కదా, ఆ లోపల గరాజ్ వచ్చేసరికి మొత్తం కప్పిపోయింది.
అక్కడ ఉన్నది మొత్తం కూలిపోయినట్టుగా ఉంది. లోపల ఒక్కరైనా మిగలొచ్చేమో అనిపిస్తుంది. అవును ధను, నేను నా లోపలున్న గరాజ్ లో అన్ని సూపర్ ఎక్స్పెన్సివ్ కార్స్ అన్ని పెట్టాను. ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా ఒక్క కారైనా మిగులుతుంది. అవి చాలా రేటు చేస్తాయి. ఒక్క కారు సుమారుగా 50 కోట్లు దాటి చేస్తుంది. అందులో కొన్ని కార్లు మిగిలినా మనకు డబ్బులు కలిసి వస్తాయి. ఈ మాట ఇప్పుడు చెప్తావేంటయ్యా? ముందే చెప్పాలి కదా. సరే, ఇంకొక వే ఉన్నట్టుగా ఉంది, దాని లోపలికి వెళ్ళడానికి, అటు సైడ్ నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సరే, నేను ఇటు నుంచి వస్తాను, అటు నుంచి రా. తొందరగా వెళ్ళి చెక్ చేద్దాం. మనం లోపలికి ఎంటర్ అయ్యి గరాజ్ లోకి వెళ్దామంటే ఎక్కడ కూడా ఎంటర్ అవడానికి లేదు. మొత్తం నాశనం అయి కూలిపోయింది. అబ్బా బాబా, వాళ్ళందరూ ఆల్రెడీ చెక్ చేశారు, ఏది మిగలలేదని, మొత్తం కూలిపోయిందని. ఇంత ఘోరంగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. దరిద్రం ఉంటే ఇలానే అవుతుందేమో. సరే, గరాజ్ వచ్చేసరికి మనకి ఈ సైడ్లో ఉంటుందన్నమాట టోనీది. సో ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. బట్ ఇవన్నీ మొత్తం కప్పుపోయాయి. సో తర్వాత ఇక్కడ ఈ సైడ్ కూడా మొత్తం అయ్యో అంతా బ్లాక్ అయిపోయిందే. మనమైతే వెళ్ళేటట్టుగా లేము. ఒక్కసారి దీని కిందకు కూడా వెళ్ళి చూద్దాం. అదిగోండి, అక్కడి నుంచి మనం గరాజ్ లోపలికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడైతే మాత్రం మొత్తం గ్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ గ్లాసెస్ ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. టోనీ ఈ గ్లాసెస్ ని చాలా స్ట్రాంగ్ గా కట్టాడు. ఇప్పుడు టోనీకే బ్రేక్ చేయడం కష్టం అయిపోతుంది. సరే, లోపల కార్లు అయితే కనబడుతున్నాయి. ఉరే, కార్లన్నీ డ్యామేజ్ అయినట్టుగా ఉన్నాయి. ఒక్క కారైనా మామూలుగా ఉందా? దేవుడా, ఒక్క కారైనా బాగుండాలి. ఊరి నాయన, ఒక్క కారు కూడా నార్మల్గా ఉన్నట్లేదు. అయ్యి టోనీ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? టోనీ, ఒక్క కారు కూడా లేదు. ఒక్కసారి ఆగు, క్లియర్గా చూద్దాం. లోపలైతే మాత్రం కార్లన్నీ కనిపిస్తున్నాయి, కానీ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. చాలా ఖరీదు చేసే కార్లు ఒక్కటి కూడా మిగలలేదు. టోనీ, ఈ కార్లో కనీసం 1-2 కార్లైనా బయట పెట్టుకోవాల్సింది. అన్ని కార్లు నాశనం అయిపోయాయి. ఓరి నాయన, టోనీకి ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. పాపం టోనీకి విషయం తెలిస్తే ఎంత బాధపడతాడో. టోనీ, చూసావా లోపల మొత్తం ఏం జరిగిందో? ఇంకా నేను చెప్పేది ఏముంది ధను, మొత్తం కనిపిస్తుంది కదా. మొత్తం ఘోరంగా నాశనం అయిపోయాయి. నేను ఇష్టంగా కొనుక్కున్న ప్రతి కారు. ఇంకా మనకి ఇంకో ఛాన్స్ లేదు టోనీ. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తామో తెలియట్లేదు. టోనీ, నువ్వు చాలా డబ్బు సంపాదించావు కదా, నీ దగ్గర డబ్బు లేదని నేను నమ్మలేకపోతున్నానే. బాగా ఆలోచించు. ఎవరికన్నా ఎప్పుడైనా డబ్బు ఇచ్చావా? అది ధను, నేను రీసెంట్ గా మైకేల్ కి డబ్బు ఇచ్చాను. మైకేల్ కి నేను 1000 కోట్లు వరకు ఇచ్చాను. అది కూడా మంచి వడ్డీ కూడా ఇస్తా అన్నాడు. ఇప్పటికీ వడ్డీ కూడా చెల్లించలేదు. నా అసలు గురించి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ మైకేల్ గాడు నన్నైతే మోసం చేసినట్టుగా ఉన్నాడు. డబ్బులు ఉన్నాయి కదా అని అంత డబ్బు ఎలా ఇస్తావయ్యా నువ్వు? బుర్రా బుద్ధి ఏమన్నా ఉందా? 1000 కోట్లు ఇచ్చావు, పైగా మైకేల్ గాడికి. ఓహో, ఎంత పని చేసావు టోనీ. అది ధను, నాకు మంచిగా వడ్డీ ఇస్తా అన్నాడు. దగ్గర దగ్గర 3 రూపాయలు 4 రూపాయలు చొప్పున వడ్డీ ఇస్తా అన్నాడు. అంత డబ్బుకి 3-4 రూపాయలు వడ్డీ అంటే చూడు ఎంత వస్తుందో. అందరినీ అలానే మోసం చేసి డబ్బులు తీసుకుంటాడు. అబ్బా, నువ్వు అనవసరంగా వాడికి ఇచ్చావు. అబ్బా, ఒక్కసారి నాకు చెప్పాల్సింది. ఒకసారి ఆగు, మనం ఫోన్ చేద్దాం. ఎవరి డబ్బులు ఎవడికి ఇవ్వడు, ఒకసారి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది. మైకేల్, ఫోన్ ఎత్తరా, ఫోన్ ఎత్తు. వీడు తెలుసు, వీడు ఖచ్చితంగా నా ఫోన్ ఎత్తడని నాకు తెలుసు. నేను ట్రై చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయట్లేదే. చూడు, నీ డబ్బులు మొత్తం మైకేల్ దగ్గరే ఉన్నాయి. సో మైకేల్ గడైతే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎంత ట్రై చేసినా వీడు లిఫ్ట్ చేయడం నాకు తెలుసు. సో ఎట్టి పరిస్థితుల్లోని మనం ఆ డబ్బుల్ని వసూలు చేసుకోవాలి. ఆ డబ్బులు మన చేతికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మన మ్యాన్షన్ని నార్మల్ చేసి ఇంకా మ్యాన్షన్ని సూపర్ ఎక్స్పెన్సివ్ కింద అప్గ్రేడ్ చేయొచ్చు. నా దగ్గర మిగిలిన కారు ఏమన్నా ఉందంటే ఇదే. ఇది దగ్గర దగ్గర ఒక 50 లక్షలు మాత్రమే చేస్తుంది, అంతే. దీన్ని అమ్మినా మనకేమీ రాదు. సర్లే, మనం వాడుకోవడానికైనా పనికొస్తుంది. ఇప్పుడు ఆ మైకేల్ గాడిని ఎలా అయినా డబ్బులు అడగాల్సిందే. నువ్వైతే మాత్రం ధను కొంచెం గట్టిగా అడుగు. నేను ఎన్నిసార్లు అడిగినా నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా వాడిని నమ్మి అంత డబ్బు ఇచ్చాను. సరే సరే, నేనున్నా కదా, నేను అడుగుతాను. నువ్వేం కంగారు పడకు. డబ్బులు మొత్తం వాడు తిరిగి ఇవ్వాల్సిందే. మన మ్యాన్షన్ని మనమైతే పూర్తిగా అప్గ్రేడ్ చేయాల్సిందే. మైకేల్ బాబు, మైకేల్ ఎక్కడుందావు? ఈ మైకేల్ గాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. వీడైతే వీడి రూమ్లోనే దాగుని ఉంటాడు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నాకు తెలుసు. టోనీ, నేను ఇక్కడికి వచ్చాం. టోనీ, డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పు. అరే, అక్కడెందుకు చూస్తున్నారా భయ్? నేను ఈడ కూర్చున్నాను రా ధను. ఏమని చెప్పను, ఎంతని చెప్పను రా భయ్. నేను చాలా ఇబ్బందిలో ఉన్నారా. ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు. నేను టోనీ గాడ 1000 కోట్లు తీసుకుంది నిజమే, కానీ నాకు ఇట్లా అవుతుందని నేను అస్సలు
అనుకోలేదురా. నేను ఆ 1000 కోట్లతోని డైమండ్ బిజినెస్ చేద్దామని డైమండ్స్ ని కంటైనర్ లో గిట్లా తీసుకొచ్చిన టైంలోని ఆ గుండు గ్యాంగ్ వాళ్ళు నా పైన గిట్లా అటాక్ చేసి నా దగ్గర ఆ డైమండ్ కంటైనర్ ని కొట్టేసిర్రా. అది వాళ్ళ దగ్గరే ఉంది. నేను పోలీసులు గిట్లా కంప్లైంట్ చేస్తా అంటే వాళ్ళని చంపేస్తానని బెదిరిస్తుర్రా. అర్థమైతలేదు. అదంతా అనవసరం మైకేల్. నేను నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చాను. నా డబ్బులు మళ్ళీ నాకు అవసరం అని అడుగుతున్నాను. ఏం చేస్తావో నాకు తెలియదు. నా డబ్బు నాకు తిరిగివ్వు. ఇప్పుడు నువ్వు నా పీక బట్టి చంపినా నా దగ్గర సిల్లిగా అవ్వలేదు. నా ఇల్లు తీసుకుని అమ్మినా కూడా అంత డబ్బు గిట్లా రాదు. అరే వీడిలా మాట్లాడుతున్నాడు ఏంటిదను? ఇలా అయితే మన డబ్బులు మొత్తం మనం ఎలా పొందుతాం? వీడైతే ఇచ్చేటట్టుగా లేడు. వీడే మోసపోయినట్టుగా ఉన్నాడు. మనమైతే ఎట్టి పరిస్థితిలో మన డబ్బులనైతే రికవరీ చేసుకోవాల్సిందే. ఆడెవడో మన డైమండ్లు కొట్టేస్తే మనం ఎలా వదిలేస్తాం? మైకేల్ చేతకానంలో కూర్చొని ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే ఏం చేయమంటావు? ఆడి దగ్గర ఎంత పెద్ద గ్యాంగ్ ఉందో తెలియదా నీకు? ఆయన దగ్గరికి పోతే మళ్ళీ ప్రాణాలతో రాం. అర్థమైతుందా? అరే అయితే అలా ఎలా వదిలేస్తావు మైకేల్? పోలీసులు కంప్లైంట్ చేయలేదు, ఎవరికి కంప్లైంట్ చేయలేదు, నువ్వు కూడా వెళ్ళి అడగలేదు. మనందరం వెళ్ళి గట్టిగా అడిగితే ఖచ్చితంగా వాడిస్తాడు. ఓకేనా? టోనీ కూడా మనతోనే ఉన్నాడు కదా, వాడు ఎందుకు ఇవ్వడానికి మనం చూద్దాం. అరే ధను, నువ్వు అడగగానే నీకి ఆడిని ఫ్రెండ్ అనుకుంటున్నావా నువ్వు? ఆడిగిట్లా ఇయ్యడు. అర్థమైతుందా? అడిగి కూర్చుంటే పనులవ్వవు మైకేల్, అటాక్ చేయాల్సిందే. మా గురించి నీకు తెలియదు అనుకుంటా. టోనీ కూడా నాతోనే ఉన్నాడు. నువ్వు కూడా రెడీగా ఒక గన్ పట్టుకుని వచ్చేసి లేట్ చేయకుండా వాడి దగ్గరికి వెళ్దాం. మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. రా బయట కార్ వెయిట్ చేస్తుంది. ఇంకెన్నాళ్ళు చేతకానుల్లో కూర్చొని బాధపడతావు? రూపాయ 2 రూపాయల మొత్తం 1000 కోట్లు. 1000 కోట్లు వదిలేసుకుందామని చూస్తున్నావా నువ్వు? అది కూడా టోనీ యొక్క డబ్బులు. ఆ డబ్బులు ఏమన్నా కూడా నీ దగ్గర లేవంటున్నావు. అరే నేను కావాలని చేస్తలేగారా. సరే లేట్ చేయకుండా ఆడికి పోదాం. నువ్వు అన్నట్టుగానే ఆడిపైన అటాక్ చేసినావు అనుకో, ఖచ్చితంగా మనకైతే ఆడు లొంగుతాడు. అర్థమైతుందా? నాకు నువ్వు మళ్ళీ అర్థమవుతుందా అని చెప్పక్కర్లేదు. నేను ఇచ్చిన ప్లాన్ కూడా అదే. నీకు అర్థమవుతుందా? ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఇక్కడేనా మనోడు ఇల్లు? ఎక్కడ? అలా సీదా ముందుకు పో. అదిగో ఎడం పక్కన కనిపిస్తుంది ఆడే. ఇదిగో దీని లోపలికి ఇట్లా పోవాలనా? ఎవరు ఇది? ఎవరండి వచ్చారు? ఆగండి. లోపలికి కారు వెళ్ళడానికి అవ్వదు. అర్థమవుతుందా? గుండన్న లోపలే ఉన్నాడు. మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? దేని గురించి వచ్చారో చెప్పండి. ఒకసారి కారు దిగండి బాబు, కారు దిగి మాట్లాడండి. అన్నా అది గుండెనని కలవాలన్నా, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడాలి. కొంచెం అర్జెంట్ గా పంపిస్తావా? గుండన్నని కలవాలంటే మీ కార్ని ఇక్కడే విడిచిపెట్టాలి. మీ దగ్గరున్న వెపన్స్ అన్ని మీ కార్లోనే పెట్టి ఉంచండి. లోపలికి ఏమీ తీసుకెళ్ళడానికి అవ్వదు. ఏమన్నా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారంటే తరువాత ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇక్కడే మీ ప్రాణాలు పోతాయి. పెట్టారా లోపల? అది లోపలే మొత్తం పెట్టేశామన్నా. అబ్బా, వీడి వల్ల మొత్తం లోపలే మనం పెట్టాల్సి వచ్చింది. సర్లే, ముందుగా వచ్చి మనం నైస్గా మాట్లాడితే ఖచ్చితంగా మన డబ్బు మనకు తిరిగిస్తాడు. ఓకే, హలో గుండు అన్న అంటే మీరే కదా? అన్నా అది మా ఫ్రెండ్ది మీ వాళ్ళు తెలియక ఒక డైమండ్ కంటైనర్ని కొట్టేశారన్న. ఆ డైమండ్ కంటైనర్ వల్ల మా జీవితాలే నాశనం అయిపోయేలా ఉన్నాయి. అది ఖచ్చితంగా మాకు కావాలన్నా. అటు మైకిల్ గారి జీవితం నాశనం అయిపోతుంది, ఒక పక్క టోనీ జీవితం నాశనం అయిపోతుంది. మీ వాళ్ళు తెలియక చేసి ఉంటారు. ఒకసారి ఆ కంటైనర్ని మాకు ఇచ్చేస్తారా? కంటైనర్ ఎవరిది? ఎవడు మాట్లాడుతున్నాడు? వాణ్ణి పిలువు. మైకేల్, రా నీ గురించే వెయిట్ చేస్తున్నాను. వచ్చినావా? సరే రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను వాణ్ణి పిలవని చెప్పాను. నేను వాడితో మాట్లాడాలి. కంటైనర్ నీది కాదు కదా, వాడిని పిలువు. అన్నా నాదైతే కాదులే అన్నా, కానీ మా ఫ్రెండ్ది. ఏం లేదు, మీరు మంచిగా కంటైనర్ని వెనక్కి ఇచ్చారంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం తర్వాత మేము పోలీస్ కేసు అయితే పెడతాం. అది పోలీస్ కేసు పెడతారంటరా? అది పోలీస్ కేసు పెట్టాలంటే ప్రూఫ్ కావాలి. మీ వాడి దగ్గర ఏదన్నా ప్రూఫ్ ఉందా బాబు? ప్రూఫ్ ఉన్నట్లయితే పెట్టండి, పర్వాలేదు. ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఏమీ చేయలేరు. లోపలే కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ ని మీరు దమ్ముంటే ముట్టుకోండిరా. ఎవ్వడు ముట్టుకోలేడు. ఆ కంటైనర్ ని ఒక్కడు కూడా ముట్టుకోలేడు. అరే అట్లా కాదు బాయ్, నేను ఈ టోనీ గానికి 1000 కోట్లు ఇవ్వాలి బాయ్. ఆయన దగ్గర నేను తీసుకున్నా. ఇప్పుడు ఆయనకి ఇట్లా ఇవ్వకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు బాయ్. అర్థమైతుందా? నా పైసలు గిట్లా నాకు ఇచ్చేసిర్రి. ఆ డైమండ్లు తీసుకోరి మీరు. అన్న దగ్గరికే వచ్చి అడుగుతారా? ఆగండి.
పట్టుకుంటారా వాడిని, ఎవడు విడిచిపెట్టకండి. అరే అరే టోనీ, కమాన్ కమాన్ మైకేల్ అన్నా, సైడ్కి వెళ్ళనా, అర్జెంట్గా వెళ్ళిపోవాలి, డీల్ మాట్లాడేసాం. అరే తొందరగా రండి, తొందరగా వచ్చి కార్ ఎక్కండి, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం. ఓరి బాబోయ్, వీళ్ళందరూ అయితే మాత్రం ఫుల్ హుషార్లో ఉన్నట్టుగా ఉన్నారు. మన కార్లు వెపన్స్ అన్ని లోపలే వదిలేసాం. ఇప్పుడు మనం వీళ్ళపైన డైరెక్ట్గా అటాక్ చేయడం కరెక్ట్ కాదు, డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకి అయితే చెప్దాం. అరే ఏం మాట్లాడుతున్నావు ధను, మతుండే మాట్లాడుతున్నావా? పోలీసులు మనకి ఎలా హెల్ప్ చేస్తారనుకుంటున్నావు? నాకైతే మాత్రం నమ్మకం లేదు. ఈ డబ్బులని పోగొట్టుకునే దానికంటే పోలీసులతో మాట్లాడి, కంటైనర్ ఎలాగో లోపలే ఉంది కదా, ఆ కంటైనర్ని పట్టుకున్న తర్వాత ఆ డబ్బుల్లో ఒక 100 కోట్లకి ఇచ్చామంటే 900 కోట్లు మనం అవుతాయి. ఓకే, ఈ ప్లాన్ ఎలా ఉంది? ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది అనుకుంటా. సో లేట్ చేయకుండా మనం అయితే పోలీసులు చెప్పాలి. 100 కోట్లు అంటే చాలా ఎక్కువ, ఖచ్చితంగా వాళ్ళు షాక్ అవుతారు. హలో సార్, అది మా ఫ్రెండ్ యొక్క ఒక కంటైనర్ అయితే దొంగతనం జరిగింది. ఆ కంటైనర్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ ఆ కంటైనర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అది విలువైన వస్తువు అంటే దేని గురించి మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా? విలువైన వస్తువు అంటే ఏంటి? ఆ కంటైనర్ లో ఏమున్నాయి? ఆ దొంగలు మా దగ్గర దోచుకున్నారు సార్. ఆ కంటైనర్లో ఉన్నవైతే డైమండ్స్, 1000 కోట్లు విలువ చేసే డైమండ్స్. అవి గనక మీరు మాకు ఇచ్చారనుకోండి, అది అందులో మీకు ఒక 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. సరేనా? అది ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజమే మాట్లాడుతున్నావా? 100 కోట్లు ఇస్తావా? సరే సరే, ఇప్పుడే ఆ కంటైనర్ ని పట్టుకుందాం. ఆ కంటైనర్ మీకు ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడుందో చెప్పారంటే ఇప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుని ఆ డబ్బు మొత్తం మీకు ఇచ్చేస్తాం. సార్ వాడే చెప్పాడు ఆ కంటైనర్ వాళ్ళ ఇంట్లో ఉందని. మనం వెళ్ళి ఆ కంటైనర్ తీసుకొచ్చేయడమే. ఆ లోపల కంటైనర్ ఉంటుంది, దాన్ని వెంటనే పట్టుకొని ఆ కంటైనర్ మాకు అప్పచెప్పండి. అది ఒక్కసారి నువ్వు సైడ్కి రా బాబు, నేను నీతో ఒక మాట మాట్లాడాలి. ఇదిగో, నువ్వు చెప్పినట్టుగా ఆ కంటైనర్ ఖచ్చితంగా అక్కడే ఉంది కదా. ఆ కంటైనర్ నేను తీసుకున్న వెంటనే 100 కోట్లు నాకు ఇస్తావు. డన్ డన్ సార్, డీల్ డన్. 100 కోట్లు మీకు ఇవ్వడానికి సిద్ధమైపోయాను. 100 కోట్లతో లైఫ్ మొత్తం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. సార్ కంటైనర్ వాళ్ళ ఇంట్లోనే ఉంది, మాకు వాడే చెప్పాడు. కంటైనర్ని ఒక్కసారి మీరు చూడండి, మా చేతికి అప్పచెప్పండి, మీకు డబ్బు మొత్తం తిరిగిస్తాం. ఆ గుండు బాస్ గారి దగ్గర 1000 కోట్లు విలువ చేసే ఆస్తులు లేవు. ఒకవేళ 1000 కోట్లు డైమండ్లు దొరికినట్లయితే వాడివి కాదని మనం నిరూపించవచ్చు. అప్పుడది మన సొంతం అవుతుంది. సరే, ఇప్పుడే బయలుదేరదాం, మన వాళ్ళందరికీ చెప్దాం. కానిస్టేబుల్స్ అందరూ సిద్ధంగా ఉండండి. ఈ రోజు మనమైతే ఒక అతి పెద్ద డైమండ్ కంటైనర్ ని పట్టుకోబోతున్నాం. లేట్ చేయకుండా వాడింటి దగ్గరికి వెళ్దాం. గుండు బాస్, నీ గురించి విన్నాను. నేను మాట్లాడుతుంటే కూర్చుంటావా? నిలబడరా. కూర్చోడం కూడా హుందాగా కూర్చుంటున్నావు. పోలీసులంటే భయం పోయిందిరా మీ గూండాలకి. మీలాంటి కిరాయి గూండాల్ని నేను 100లో చూశాను. మీరు ఎంత పెద్ద పని చేశారో తెలుసా? మీరు 1000 కోట్లు విలువ చేసే డైమండ్ కంటైనర్ని కొట్టేస్తారా? కొట్టేసి ఇళ్లలో పెట్టుకుంటారా? మిస్టర్ మైకేల్, మీరు దేనికి బాధపడకండి, మీ కంటైనర్ని మీకు అప్పచెప్తాం. నువ్వు నోరు మూసుకొని ఆ కంటైనర్ని తీసుకొచ్చి మాకు ఇచ్చావా? సరే సరే, లేకపోతే మాత్రం తరువాత నీ పైన ఫుల్ ఛార్జ్ చేస్తాం. అది కూడా స్వాట్ ఫోర్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఏంటి, నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా? అంతా మీరే మాట్లాడేసుకుంటే నేనేం మాట్లాడాలి సార్? నా ఇల్లు మొత్తం మీరు ఒకసారి తనిఖీ చేసుకోండి. నా ఇల్లులో ఒక్క ప్రదేశంలో మీకు ఆ 1000 కోట్లలో 1 కోటి రూపాయలు విలువ చేసే డైమండ్ దొరికినా నన్ను పట్టుకుని జైల్లో పెట్టండి. అది ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే చూడు. కానిస్టేబుల్స్, మీరిద్దరు ఇప్పుడే బయలుదేరి వీడి ఇల్లు మొత్తం చెక్ చేయండి. ఒక్క ప్లేస్ కూడా మిగలకూడదు. ఇంటి బయట, ఇంటి లోపల చూసుకోండి, ఇల్లు మొత్తం చూసుకోండి, ఎక్కడ కూడా మీకు దొరకదు. మీరే చూస్తారు కదా, ఎందుకంటే నా పని చేయలేదు సార్. అమాయకుణ్ణి పట్టుకొని ఇలా చేస్తారా? మీరే చూస్తారు, మీ వాళ్ళు తిరిగి వస్తారు లేదంటూ. A few moments later. ఇప్పటికే చాలా సేపు అయింది. మన వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ 1000 కోట్లు విలువ చేసే డైమండ్స్ లోపలే ఉన్నాయా? చెప్పండి, ఎక్కడున్నాయి? అది సార్, ఇల్లు మొత్తం మేము తనిఖీ చేసాం, కానీ ఎక్కడ కూడా మాకు కనిపించలేదు. ఎక్కడ కూడా చిన్న ఆనవాళ్ళు కూడా లేవు. అలానే $1 నోట్ కూడా కనబడలేదు. అరే ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నిజంగానే ఆ కంటైనర్ని తీసావా? చెప్పరా. సార్, మీరు మంచి పవర్ లో ఉన్నారు కాబట్టి మీకు చాలా విలువిస్తున్నాను సార్. నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు. వీళ్ళు కావాలని ఇరికించారు. అది నాకు ముందే తెలుసురా, ముందే తెలుసు. నీ మొహం చూస్తేనే నాకు అర్థమైందిరా. నీ దగ్గర 1000 కోట్లు విలువ చేసే డబ్బు ఉంటుందా? నీ డబ్బుని కొట్టేశారా? నాకు ఇప్పుడు తెలిసొచ్చింది, మీరు నా టైం వేస్ట్ చేశారా. పోండ్రా. కమాన్ కానిస్టేబుల్స్, తొందరగా వెళ్దాం. ఇంకొకసారి పోలీసుల సమయాన్ని వృధా చేయడానికి చూశారనుకోండి, తరువాత జైల్లో పడేస్తా.
చా ఏం అనుకున్నాను ఏమీ జరగలేదు. ఈ రోజు మొత్తం బ్యాడ్ టైం నడుస్తుంది. పోలీసులకు వెళ్ళి చెప్తారా మీరు? కంటైనర్ లోపలుందనగానే వెంటనే వెళ్ళి చిన్నపిల్లల పోలీసుల్ని తీసుకొచ్చారు. నేనేమన్నా అంత అమాయకుల్లా కనబడుతున్నానా మీ అందరికి నిజాలు చెప్పడానికి? సరే, ఇప్పుడు నిజం చెప్తున్నా వినండి. కంటైనర్ ఇక్కడ లేదు. ఆ కంటైనర్ ఒక స్పెషల్ సీక్రెట్ ప్లేస్ లో ఉంది. అది మా ప్లేస్. అది ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు రాత్రికి మేము ఆ కంటైనర్ ని దుబాయ్ కి షిఫ్ట్ చేస్తున్నాం. దమ్ముంటే కనిపెట్టండి. హా, హా, హా. కమాన్ గాయస్, తొందరగా ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మనకైతే మంచిది కాదు. ఓకే, నాకైతే ఇప్పుడు ఒకటి అర్థమైంది. సో కంటైనర్ అయితే ఇక్కడ లేదని మనకు క్లియర్గా తెలిసిపోయింది. కంటైనర్ని వీళ్ళు ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో పెట్టారంట. ఆ సీక్రెట్ ప్లేస్ ఏంటా అనేది మనం అయితే కనిపెట్టాలి. వీళ్ళకి సంబంధించి సీక్రెట్ ప్లేస్ ఏమై ఉంటుందబ్బా? మైకేల్, నీకేమైనా తెలుసా? అరే ధను, ఏం మాట్లాడుతున్నావు? నాకేం తెలియదు. నాకు తెలిస్తే నేను చెప్పనా? చెప్పు. అంటే వీళ్ళకి ఏదో సీక్రెట్ ప్లేస్ ఉందని మనకైతే వాడు హింట్ ఇచ్చాడు. బట్ అది ఎక్కడుందో మనకు తెలియదు. సర్లే, ఇప్పుడైతే మాత్రం మనం అటాక్కి సిద్ధం అవ్వాల్సిన సమయం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మనం అటాక్ చేయాల్సిందే. టోనీ, నీ దగ్గర ఐరన్ మ్యాన్ సూట్ ఉంటుంది, అలానే మనోళ్ళందరూ అవెంజర్స్ దగ్గర కూడా పవర్స్ ఉంటాయి. అందరిని తీసుకొస్తే వీళ్ళు డిస్ట్రాయ్ అయిపోతారు కదా. ఆ పని చేయొచ్చుగా టోనీ. అది ధను, చెప్తే నవ్వుతావు కానీ అది నిజమేంటంటే మేము ఇప్పుడు కార్తీక మాసం చేస్తున్నాం కాబట్టి మా పవర్స్ ని యూజ్ చేయట్లేదు. ఓ అయ్యో, మర్చిపోయినా, ఇదొకటి ఉంది కదా. సర్లే, నేనైతే ట్రెవర్కి ఫోన్ చేస్తున్నాను. ట్రెవర్కి జరిగిన విషయం మొత్తం చెప్పాలి. ట్రెవర్, ఫోన్ లిఫ్ట్ చేయ బాబు, నీతో మాట్లాడాలి. ట్రెవర్, ఒకసారి అర్జెంటుగా లెస్టర్ ఇంటికి వచ్చేసాయి. అర్జెంటుగా, సరేనా? ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఏం అడగకు. అంతా అక్కడికి వచ్చి నాకు చెప్తాను. చాలా పెద్ద పని పడింది అనమాట, చాలా ఇంపార్టెంట్. అరే ధను, ఏంటి ఇప్పుడు రెస్టారెంట్ ఎందుకు? నాకు అర్థం కావట్లే. ఓకే గాయస్, ఫైనల్లీ లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం. లెస్టర్ కూడా బయటే ఉన్నాడు. ట్రెవర్ వచ్చేసాడు మాట ప్రకారంగానే. అన్నీ అడిగి నా బుర్రపాటు చేయకండి, నేను ఇప్పుడు చెప్తాను కదా. లెస్టర్, ఈ గుండు బాస్ గ్యాంగ్ ఉంది కదా, ఆ గుండు బాస్ గ్యాంగ్ యొక్క డీటెయిల్స్ నాకు కావాలి. వాళ్ళందరూ ఎక్కడుంటారు, వాళ్ళ సీక్రెట్ స్థావరం ఎక్కడుంటుంది, అవన్నీ నువ్వు కనిపెట్టి ట్రేస్ చేసి నాకు చెప్పాల్సి ఉంటుంది. చెప్పగలవు కదా? అరే ధను, ఏం జరుగుతుంది? మనోళ్ళందరూ ఇక్కడికి వచ్చారేంటి? ట్రెవర్ గాడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు వాడు చెప్పట్లేదు. మైకల్, నువ్వు కలిసి రావడమా? నమ్మలేకపోతున్నాను. ఇంతకీ ఏదో పెద్ద జరుగుంటుంది. ఏం జరిగింది? సింపుల్, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను. మైకేల్ దగ్గర టోనీ 1000 కోట్లు అప్పు తీసుకొని ఆ 1000 కోట్లతో డైమండ్లు తెస్తున్నప్పుడు డైమండ్లు ఒకటి కొట్టేశాడు. ఆ డైమండ్లు కొట్టేసినోడు వాడి యొక్క సీక్రెట్ స్థావరం ఉంది. ఆ సీక్రెట్ స్థావరం ఎక్కడుందని మనకు కనిపెట్టాలి. వచ్చిన సమస్య ఏంటంటే ఈ రోజు రాత్రికి ఆ కంటైనర్ డైమండ్స్ అన్ని దుబాయ్కి షిఫ్ట్ చేసేస్తారంట. అవి గనక మనం చేయారే అంటే మాత్రం అస్సలు మనం పట్టుకోలేం. ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్పాల్సిందే. అది నువ్వు ఎప్పుడైతే 1000 కోట్లు అన్నావో నేను అప్పుడే నా పని మొదలు పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. గుండు బాస్ కదా, వీడి గురించి నాకు తెలుసు. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ తీసినప్పుడు వీడి గురించి చాలా బయటపడ్డాయి. వీడి యొక్క సీక్రెట్ స్థావరం గురించి కూడా నాకు తెలుసు. నేను అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం ఫాలో అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక్కసారి చెక్ చేస్తున్నా. ఇదిగో నాకు దొరికింది. ధను, నేను అనుకున్నదైతే నాకు దొరికింది. దాని గురించి డీటెయిల్స్ అన్నీ మీకు పెడతాను, సరేనా? మీరేం కంగారు పడకండి. ఆ గుండు బాస్ గాడి యొక్క సీక్రెట్ స్థావరం పెద్ద విచిత్రమైన ప్లేస్ కాదు, అది నార్మల్ ప్లేసే. కానీ వాడి దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరూ ఆర్మీ వాళ్ళలాగా దొంగతనంగా దొంగ డ్రెస్సులతో తిరుగుతారు. అక్కడ వాళ్ళందరూ కాపలాగా ఉంటారు గన్స్తో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ పెద్ద సైన్యంతో వెళ్తే బెటర్. మీరు వెళ్తే మాత్రం అయిపోతారు, చూసుకో. సరే, నేనైతే మాత్రం నీకు లొకేషన్ పెడుతున్నాను. మీరందరూ కలిసి వచ్చారు కదా, ఎంతైనా మీరందరూ నా ఫ్రెండ్స్. ఏదో నా సహాయం చేయాలి కాబట్టి చేస్తున్నా. ఇదిగో లొకేషన్ పెట్టాను, చెక్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. పనిని ఇంత సింపుల్ గా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంకా ఎంతో కష్టం అవుతుందేమో, ఈరోజు రాత్రి కంటైనర్ వెళ్ళిపోతుందేమో అని చాలా భయపడ్డాను. సరే, ఇంతకీ లొకేషన్ ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? అదే, మీరందరూ ఇప్పుడే అర్జెంటుగా బయలుదేరాలి. ఒకవేళ ఇప్పుడు బయలుదేరకపోతే మాత్రం చీకటి అయిపోతుంది. ఇక్కడి నుంచి చాలా దూరం ఉంటుంది. ఇంకా మాట్లాడకండి, బయలుదేరండి. ఓకే లెస్టర్, తొందరగా బయలుదేరుతాం. సరే కానీ లొకేషన్ మొత్తం పెట్టావు కదా? ఓకే, ఆల్రెడీ ఇందాకే చెప్పావు కదా పెట్టావని. ఓకే గైస్, కమాన్, ఫాస్ట్ గా మనం బయలుదేరుదాం. మనకు టైం అయితే లేదు, ఎందుకంటే మరి
కొద్దిసేపట్లో చీకటి కూడా కాబోతుంది. అరే ధను, ఇంతకీ నన్నెందుకు పిలిచావో అది చెప్పలేదు. ఎందుకు ఫోన్ చేశావు, ఎందుకు రమ్మన్నావు, ఇదంతా ఏంటి పెంట? నేనిప్పుడు ఏం చెయ్యాలి, నాకేమీ అర్థం కావట్లేదు. ఏంటి ధను, ఎందుకు పిలిచావు నన్ను, చెప్పు. ట్రెవర్, నువ్వు ఉంటేనే మాకు ధైర్యం. నువ్వు ఉన్నావు అనుకో, ఎవరినైనా సరే ఈజీగా మనమైతే నాకౌట్ చేసేయచ్చు అనమాట. ఇగో ఇప్పుడు ఈ గుండు బాస్ గాడి యొక్క మొత్తం మనుషులు అక్కడే ఉంటారనమాట. సో చెప్పారు కదా అందరూ ఆర్మీ డ్రెస్సులతో ఉంటారని, వాళ్ళందరూ గన్లు పట్టుకొని ఉంటారంట. వాళ్ళపైన మనం అటాక్ చేయాలి. గాయస్, మీ అందరికీ మంచి పవర్ఫుల్ గన్స్ అయితే ఇచ్చాను. ఆ గుండు బాస్ గ్యాంగ్ పైన మనందరం అటాక్ చేయబోతున్నాం అనమాట. అలానే మీ అందరికీ పవర్ఫుల్ వెస్ట్ కూడా ఇచ్చాను. వాళ్ళు ఎంత కాల్చినా కూడా మీరైతే తప్పించుకోండి. మీ బాడీ పైన తగిలితే మాత్రం మీకేం కాదు. అందరూ అక్కడికి వెళ్ళినాక ఆ వెస్ట్లు అయితే వేసుకోండి, సరేనా? అది ధను, మనందరం మన ప్రాణాలు రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. రిస్క్ లేని జీవితంలో దొరికేది రస్క్ మాత్రమే మిత్రమా. సరే, మీరందరూ సిద్ధంగా ఉండండి, వెళ్దాం. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసాం. సమయం కూడా సాయంత్రం అయిపోయింది. ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడే అనుకుంటా మనం రావాల్సింది. నాకు తెలిసి మొత్తం వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. గాయస్, మీరందరూ మీ గన్స్ వెస్ట్లు వేసుకొని సిద్ధంగా ఉండండి. మేమైతే అందరం సిద్ధంగానే ఉన్నాం మిత్రమా, కానీ ఇక్కడి నుంచి ఎవరికి కనబడకూడదు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారంటావా? 100%. అరే, అనవసరంగా నన్ను ఇడికి తీసుకొచ్చిర్రా, నాకు భయం అవుతుంది. ఎందుకురా బాబు, నన్ను చంపేస్తారా అయింది? ఊరి నాయను, ఉరే ఏంద్రా ఆడ అట్లా అంతమంది ఉర్రు? ఎవరు, ఎక్కడ? ఒక్కసారి ఆగండి చూద్దాం. ఓరి నాయనో, అక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు. సో మన లెస్టర్ చెప్పినట్టుగానే అందరూ ఆర్మీ డ్రెస్సులో వేసుకుని దొంగల మాస్కులతో ఉన్నారు. అందరి చేతిలో గన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వెస్ట్ వేసుకున్నారు. కానీ వాళ్ళు వేసుకున్న వెస్ట్ అంత పవర్ఫుల్ కాదు. మనం ఈజీగా అటాక్ చేయొచ్చు. సరుకు మొత్తం మీరైతే అందరూ బండి ఎక్కిచ్చేసేయండి. సాయంత్రం అవగానే మన వాళ్ళందరూ వస్తారు. అందరికి ఇవ్వాల్సిన డైమండ్లు ఇచ్చేయండి. డైమండ్లు అమ్మగా మనకు వచ్చే లాభం ఇంకొక 500 కోట్లు, మొత్తం 1500 కోట్లు. మొత్తానికి ఈ రోజు రాత్రికి అందరం డబ్బున్నోళ్ళం కాబోతున్నాం. ఓకే గాయస్, ఇంకా ఎంతసేపు ఉంటావు? నా గన్ కి సైలెన్సర్ పెట్టాను. నేనైతే అటాక్ చేయకుండా ఆగలేను. ఓ మై గాడ్, అటాక్ చేస్తున్నారు. మొదలైంది. గాయస్, అందరూ సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు కవర్ తీసుకోండి. మీ దగ్గర వెస్ట్లు ఉన్నాయి కదని డైరెక్ట్ గా వెళ్ళకండి. కవర్ తీసుకుని కొట్టండి. రండ్రా తేల్చుకుందాం, మీరా నేనా అని. ఇంతవరకు నేను ఎవరిని మిస్ చేయలేదు. అరే, నా బుల్లెట్లు మిస్ అవుతున్నాయి ఏంటి? ఊరే ఊరే ఊరే, ఏం కొడుతున్నారా? టమాటా కెచప్ ఏమైనా కొడుతున్నారా ఏంటి? ఇప్పుడు నేను కొడతా చూడండి, ఒక్కొక్కడికి టమాటా కెచప్ వచ్చేసి. ఓకే, ఇక్కడ నుంచి ఇంకోటి ఫైర్ చేస్తున్నాడు. గాయస్, మీరందరూ కవర్ తీసుకోండి. అందరూ కవర్ లో ఉండండి. అరే ధను, మేమందరం కవర్ లోనే ఉన్నాం. నువ్వు ఒక్కడే ఓపెన్ లో ఉన్నావు. ఎవరిని విడిచిపెట్టకండి. నేను ఒక్కని లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటా, మీరందరూ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ చూసుకోండి. ఓకే ఓకే, నా సైడ్ ఉన్న వాళ్ళందరూ కంప్లీటెడ్. ఓవర్. ఓ, ఇంకోటి ఉన్నాడు. ఒకసారి ఆగండి. అయిపోయింది. ఓ టోనీ, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఓ, ఎవడో కాలుస్తున్నాడు. వస్తున్నా మిత్రమా. ఓ రీ నాయనా టోనీ, ఇటు సైడ్ మొత్తం ఒక పెద్ద కుప్పనే పెట్టేసావు కదా. అయ్యా బాబోయ్, ఇటు ఎవడో ఇటు సైడ్ నుంచి కాలుస్తున్నాడు. ఓకే డన్. ఇటు సైడ్ మొత్తం నేను క్లియర్ చేశాను. మీ సైడ్ ఎవరన్నా ఉన్నారా? టోనీ, అటు ఎవరన్నా ఉన్నారా చెప్పు. అటు సైడ్ నుంచి ఎవడో కాల్చాడు, కానీ ఇక్కడ ట్రెవర్ ఉన్నాడు. ట్రెవర్, వాడిని అంతం చేయి. అబ్బా బాబా, ఎంత ఫాస్ట్ గా అయిపోయి నన్ను కలుస్తున్నావు ఇంద్రా. టోనీ, వేసేసేయండి. ఒక్కడు అవుట్, ఇంకొకడు. అరే, వాళ్ళ గ్యాంగ్ లీడర్ ఇంకా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇంత జరుగుతున్నా ఒక్కటే దెబ్బకేసేసావు. సూపర్ ధను, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అరే ధను, నా సైడ్ కూడా మొత్తం కంప్లీటెడ్, మొత్తం క్లియర్. అది ట్రెవర్, నువ్వు ఉంటే మాకేదో ధైర్యం తెలుసా, చాలా ధైర్యం వచ్చేస్తుంది. ఓకే గాయస్, మొత్తానికి ఊరి నాయన టోనీ, నువ్వైతే ఒక్కొక్కరిని చితక్ కొట్టేశావు కదా. సూపర్, మొత్తానికి మనం అనుకుంది సాధించాం. కానీ మన డైమండ్ కంటైనర్ ఎక్కడుంది? ఒకసారి చూడాలి. కంటైనర్ని వీళ్ళందరూ ఎక్కడ పెట్టారు? అరే, రైట్ సైడ్ లో కనబడుతుంది కదా, అది కూడా పోయి ఆడనే పెట్టిర్రు. అదే మన డైమండ్ కంటైనర్. ఓకే, ఫైనలీ డైమండ్ కంటైనర్ అయితే దొరికేసింది. సో ఇప్పుడు దీన్ని అయితే ఫాస్ట్గా మనం అయితే ఓపెన్ చేద్దాం. అరే, దీనికి ఏదో కోడ్ ఉన్నట్టుగా ఉంది. ఈ కోడ్ని ఎలా ఓపెన్ చేయాలి? మైకిల్, ఇది నీ కంటైనరే కదా, ఒకసారి కోడ్ ఏంటో చెప్తావా? అరే, ఇది మంది కాదురా బాయ్. నా కంటైనర్ నుంచి ఈ కంటైనర్ లోకి షిఫ్ట్ చేసిర్రు అనుకుంటా, అందుకే ఇది నాకు ఇట్లా తెలియదు. సరే, దీన్ని అయితే ముందు పైకి ఎక్కించినాక ఆడకు పోయినాక దీన్ని మొత్తం బాంబులతో బ్లాస్ట్ చేసి ఓపెన్ చేయి. సూపర్ ఐడియా మైకేల్. ఓకే, మొత్తానికి మనం అయితే ఎక్కించేసాం. ఓకే మిస్టర్ టోనీ, సరే నువ్వు నాతో రావాలి. ఓకే, మన ట్రక్లో ఇద్దరు మాత్రం వెళ్ళగలం. మీ ఇద్దరు వచ్చేసి మన కార్లో వచ్చేసేయండి. మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి హ్యాపీగా, ఎందుకంటే మాకు చిన్న
పని అయితే ఉందన్నమాట. ఆ పని పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ట్రెవర్ అండ్ మైకేల్, నీకు కూడా. అది ధను, నేనే నీకు ఇట్లా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే టోనీ గాని డబ్బులు మొత్తం రికవర్ చేసింది నువ్వేగా. చాలే, నాకేం అవసరం లేదు. సరే, మనం లేట్ చేయకుండా బయలుదేరదాం. కమాన్ టోనీ, ఎందుకంటే ఇప్పుడు మనం మొదలు పెట్టాల్సిన పని అయితే వచ్చిందనమాట. ఆహా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఒకసారి నేనైతే మన కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్తాను. ఓకే టోనీ, నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా? సిద్ధమే మిత్రమా. 700 కోట్లు కావాలంటే మనం 1500 కోట్లు విలువ చేసే వజ్రాల్ని తీసుకుని వెళ్తున్నాం. అవును టోనీ, ఇక మనల్ని ఎవరు ఆపేయలేదు. సో ఓకే, మనమైతే ఒకసారి కాంట్రాక్టర్ని కూడా పిలుద్దాం. నేనైతే అతనికి మెసేజ్ పెట్టాను, అతను వస్తూ ఉంటాడు. అది మొత్తానికి మనం సేఫ్ గా వచ్చేసాం దను. అమ్మయ్య. అరే ఏంటిది, ఇల్లు మొత్తం మిషన్లతో నిండిపోయింది. ఏం జరుగుతుందను? ఈ కాంట్రాక్టర్ మొత్తం అన్ని తీసుకొచ్చేసినట్టుగా ఉన్నాడు. అప్పుడే హలో కాంట్రాక్టర్ గారు, మీరు అన్నట్టుగానే డబ్బులు మొత్తం తీసుకొచ్చాను. అది ఒక్కసారి నేను ఆ డబ్బుని నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తారా? అవి డబ్బులు కాదండి, వజ్రాలు. 1500 కోట్లు విలువ చేసే వజ్రాలు. ఓకే, దీనైతే ఓపెన్ చేయలే కదా. ఇప్పుడైతే కంటైనర్ని బ్లాస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. అరే, కింద పెట్టేశానేంటి? మనం వేయాల్సింది మొత్తం పైన. బ్లాస్ట్ చేస్తే మొత్తానికి బ్లాస్ట్ కంప్లీట్ అవగానే మిలమిలా మెరిసే డైమండ్లన్నీ బయటికి రావాలి. ఓకే, మొత్తానికి మనమైతే పూర్తిగా పెట్టేశాం. ఓకే గైస్, అందరూ కొంచెం దూరంగా వెళ్ళండి. బ్లాస్ట్ చేసిన సమయం వచ్చేసింది. ఓకే, డన్. ఫైనలీ మనమైతే బ్లాస్ట్ కంప్లీట్ చేసాం. ఒకసారి ముందుకు తిరిగి చూస్తే ఓరి నాయనో, డైమండ్లు మొత్తం నిండిపోయాయి కదా. అబ్బా బాబా, నేను చూస్తుంది నిజమేనా? నేను నా జీవితంలో మొదటిసారి ఇంత పెద్ద డైమండ్లు చూస్తున్నాను. అసలు నమ్మలేకపోతున్నాను. ఇందులో 700 కోట్లు మీరు ఇంటికి పెడతారా? నమ్మలేకపోతున్నాను. అవునండి, మాకు ఇల్లు అంటే అంత ఇష్టం. మా మ్యాన్షన్ మొత్తం ఎప్పట్లో రెడీ అవుతుందో చెప్పండి. మా మ్యాన్షన్ కావాల్సిన మోడిఫికేషన్లోని హల్క్ బస్టర్ సూట్ అయితే మాత్రం ఉండాలన్నమాట. ఇల్లుని మొత్తం హల్క్ బస్టర్స్తో నింపేయాలి. ఇంత డబ్బు ఉంది. ఇంత డబ్బుతో ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏమన్నా చేయొచ్చు. ఖచ్చితంగా నా దగ్గరున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెషిన్స్ అన్ని తీసుకొస్తాను. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా వస్తూ ఉంటారు. మీరేం కంగారు పడకండి. ఈ ఒక్క రోజు రాత్రి అయితే చాలు. రేపు ఉదయం అవగానే మీ ఇల్లుని అద్భుతంగా తయారు చేసి మీ చేతిలో పెట్టే బాధ్యత నాది. రేపు కలుద్దాం. The next morning. మొత్తానికి టోనీ హౌస్ అయితే నార్మల్ అయిపోయింది గాయస్. అలానే టోనీ హౌస్ ని అప్గ్రేడ్ కూడా చేస్తారంట. నేను కూడా వెళ్ళి చూడలేదు, టోనీ కూడా చూడలేదు. టోనీ నేను రాత్రి ఒకే దగ్గర ఉన్నాం అనమాట. రేపు ఉదయానికి మొత్తం కంప్లీట్ అవుతుంది అన్నారు కదా. ఒక్కసారిగా కంప్లీట్ అవగానే టోనీని తీసుకెళ్లి టోనీ యొక్క రియాక్షన్ చూద్దాం అని అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు టోనీ యొక్క రియాక్షన్ చూడొచ్చు. సరే టోనీ, పద, లేట్ చేయకుండా వెళ్దాం. నీ రియాక్షన్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నేను కూడా చూడలేదు. నా రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు కూడా అర్థం కావట్లేదు. దను, నా మ్యాన్షన్ మొత్తం నాశనం అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ ఇలా తిరిగి వస్తుందని అస్సలు అనుకోలేదు. నువ్వు ఇంకా ఏడు పాపయ్యా, హ్యాపీ మూడ్ లోకి వచ్చేయాలి. ఎండింగ్కి వచ్చేసాంగా. ఓకే, మనమైతే ఫైనలీ టోనీ యొక్క మ్యాన్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఓహో టోనీ, చూసావా నీ ఎంట్రన్స్ ఎలా ఉందో? అరే, నేను నమ్మలేకపోతున్నాను. ఇంత మంచి హల్క్ బస్టర్సా? వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది చూడ్డానికి. ధను, పద వెళ్దాం, ముందుకు వెళ్దాం. నా మ్యాన్షన్ ఎలా ఉందో చూడాలనిపిస్తుంది. వావ్, ఇన్ని హల్క్ బస్టర్సా? నమ్మలేకపోతున్నాను. ఎంత బాగున్నాయి, చూడ ముచ్చటగా ఉన్నాయి. నాకు చాలా 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 నచ్చాయి ధను. వావ్, ముందుకు. అయ్యో, ఇంత బాగుందేంటి? అబ్బా బాబా బా, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా బాగా పెట్టారు. నా ఫేవరెట్. ఎవరన్నా టోనీ మ్యాన్షన్లోకి వస్తున్నప్పుడు వాళ్ళు చూసి షాక్ అయిపోతారు. ఇవన్నీ చూసి ధను, పద లోపలికి వెళ్ళి చూద్దాం. నా మ్యాన్షన్ మొత్తం క్లియర్ అయిపోయింది. సూపర్ గా ఉంది. అరే, ఇంత పెద్ద హల్క్ బస్టర్ సూట్సా? వావ్. టోనీ ఎగ్జైట్మెంట్ లో అస్సలు ఆగలేకపోతున్నట్టుగా ఉన్నాడు. సరే టోనీ, ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది. నువ్వు ఇంకా చూస్తూ ఉండు, నేను లోపల ఉంటాను. మనం వాళ్ళని కలవాలి. ఓకే, టోనీ వచ్చేసాడా ధను? వచ్చాడు, వస్తున్నాడు. టోనీ యొక్క రియాక్షన్ నువ్వు కూడా చూడు. వస్తూ ఉంటాడు లోపలికి. అబ్బా, ఇల్లు మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఏమన్నా ఉందా? ఎరా సించాన్, డాన్స్ చేస్తున్నారా? రాదనుకున్నా రా, నువ్వు కూడా వచ్చి డాన్స్ అయ్యు. కమాన్. అరే, నేను నమ్మలేకపోతున్నాను. హల్క్ బస్టర్ సూట్సా? అది కూడా ఇంత పెద్దవి. వావ్, ఇవన్నీ నా మ్యాన్షన్ దగ్గర పెట్ట నాకు చాలా నచ్చాయి. నా డ్రీమ్ ప్రాజెక్ట్ లా ఉంది చూస్తుంటే. అబ్బాబ్బా, ఏమన్నా ఉందా? అరే, సూపర్ ఉంది. వెల్కమ్ టు యువర్ మ్యాన్షన్ టోనీ. లోపలికి వెళ్ళి చూడు, ఇంకా సూపర్ గా ఉంటుంది మిత్రమా. లోపల చూడు. వెళ్తున్నా స్పైడర్ మ్యాన్, వెళ్తున్నాను. అరే, ఏంటి, నా ఇల్లు మొత్తం ఇలా అయిపోయింది. మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసింది. కొత్తగా కనబడుతుంది. చాలా బాగుంది. ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. వావ్. అరే,
నా జిమ్ కూడా హల్క్ మనవన్నీ మారిపోయారా, అన్ని వచ్చేసాయి. అవును టోనీ, అవును, అంత నార్మల్ అయిపోయింది. చెప్పలేనంత ఆనందంగా ఉంది, ఎగిరి గంతులేయాలనిపిస్తుంది. వావ్, మళ్ళీ అంత నార్మల్ అయిపోయింది. దీనికంతా కారణం ఒకే ఒక్కడు, ధను, నువ్వే. నువ్వు నాకు ఎంత మంచి పని చేసావో తెలుసా? నువ్వు నాకు చెప్పలేనంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు. నేను కూడా ఇప్పుడు నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అది ఏంటి టోనీ? ఏంటా గిఫ్ట్ చెప్తావా ప్లీజ్? చెప్తే గిఫ్ట్ ఎందుకు అవుతుంది ధను, నేను చూపిస్తాను. ఇప్పుడు చూడు, అందరూ వీడియోని చూశారు కదా, ధను నా కోసం కష్టపడి ఇంత చేశాడు. ధను కోసం నేను ఏది చేయలేదు, నా కోసం అలానే ఈ స్పైడర్ మ్యాన్ కోసం అందరి కోసం చేస్తున్నాడు. నేను ధనుకి చాలా ఇబ్బందులు పెట్టాను, కానీ ఇంత చేస్తున్నాడు. అందుకే ఈ రోజు ధనుకి మనందరం గిఫ్ట్ ఇద్దాం. వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ధనుకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అవుతుంది, మర్చిపోకండి.